విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. పోట్లాటలకి కారణం ఏమిటి? ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి పోట్లాటలకి కారణం ఏమిటి అని ఆ విషయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే 100% పోట్లాటలు ప్రారంభమయ్యేటువంటిది అనవసరమైనటువంటివి, ప్రాముఖ్యత లేనటువంటివి, చిన్న చిన్న విషయాల మీద. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను చూడండి. రమేషు కొద్దిగా అలసిపోయి ఇల్లు చేరుకుంటాడు. కొంచెం విసుగ్గా కూడా ఉంటాడు. భోజనం కూడా అతని విసుగును పోగొట్టలేకపోతుంది. ఇంకేముంటుందండి, అప్పుడు ఆవిడ వండిన దాని మీద అన్నిటినీ తప్పులు చెప్తూ ఉంటాడు. ఈ తిండి ఇలా ఉంది, అలా చేశావు, ఇలా చేశావు అని చెప్పేసి. రమేష్ భార్య లావణ్య కూడా ఆ రోజు ఏది సవ్యంగా జరగదు ఆవిడకు కూడా. అందుకని ఆమె తనని తాను సమర్థించుకోవడానికి తిండి కోసం ఇచ్చే డబ్బుల్లో ఇంతకన్నా మంచి అన్నం నేనేం పెట్టగలుగుతాను, ఇదే చాలా గొప్ప, అందరిలాగా నా దగ్గర మంచి మంచి గ్యాస్ స్టవ్లు, మంచి కుక్కర్లు లేవు అని చెప్పేసి ఆవిడంటుంది. దాంతో రమేష్కి అహం దెబ్బతింటుంది. డబ్బు లేక కాదు, నీకు ఇల్లు మేనేజ్మెంట్ చేసుకోవడం తెలియక అంటాడు. ఇంకా అంతే, వాళ్ళ దాడి ప్రారంభమవుతుంది. ఆ దాడి ఎంత విధంగా ప్రారంభిస్తారంటే చూడండి, ఇద్దరు కూడా శాంతి నెలకొనే బదులు ఒకళ్ళనొకళ్ళు వాదించుకోవడం మొదలెడతారు, నిందించుకోవడం మొదలెడతారు. అత్తగారి తరఫున దాంపత్య జీవితం, డబ్బు, పెళ్ళి కాకముందు తర్వాత చేసుకున్నటువంటి ప్రామిసులు, ఇంకా ఎన్నో విషయాల మీద పోట్లాట్లోకి వచ్చేస్తాయి. యుద్ధ భూమిలోంచి ఇద్దరు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడితోటి విశ్రమిస్తారు, ఉద్రేకంతో కూడా తప్పుకుంటారు. రాజీ కుదరదు. ఇక అంతేకాదండోయ్, రెండోసారి ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం చేయడం కోసం ఇరుపక్షాల వాళ్ళు కూడా మరిన్ని ఆయుధాలని సమకూర్చడంలో నిమగ్నమైపోయి ఉంటారు. చిన్న విషయాలు, పనికిమాలిన విషయాలు వాగ్విదానికి దారితీస్తాయి. అందుకని పోట్లాట్లు జరగకుండా చూడ్డానికి, పనికిమాలినటువంటి విషయాలను పట్టించుకోకుండా ఇందుకు పనికొచ్చే ఒక కిటుకు నేను మీకు చెప్తాను. ఎవరినైనా నిందించే ముందు, కోప్పడే ముందు, మిమ్మల్ని మీరు సమర్థించుకునే ముందు, ఈ క్రమంలో ఇతరుల మీద దాడి చేసే ముందు మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి. ఇది నిజంగా అంత ముఖ్యమా? చాలా మటుకు అది ముఖ్యమైన విషయం కాదు. మీరు పోట్లాట తలెత్తకుండా చూడొచ్చు. మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న వేసుకోండి. ఒకవేళ భర్త టూత్పేస్ట్ మూత పెట్టడం మర్చిపోయినా, ఇంటికి ఆలస్యంగా వచ్చినా అది పట్టించుకోవలసినంత ముఖ్యమైన విషయం కాదు. అతను మీకు ఇష్టం లేని మనుషుల్ని ఇంటికి పిలిచినా అది నిజంగా అంత ముఖ్యమైన విషయమా అనేటువంటి ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకుంటే, మీకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని అనిపించినప్పుడల్లా కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నిజంగా అది అంత ముఖ్యమా? ఈ ప్రశ్న వల్ల ఇంట్లో చక్కటి వాతావరణం నెలకొనడానికి పనికొస్తుంది. మీరు ఉద్యోగం చేసిన ఆఫీసులో కూడా అది ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాం, ఒక కారు మన ముందు నుంచి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితంలో పోట్లాట తలెత్తకుండా ఉండాలి అంటే వాడు వెళ్తుంటే వెళ్ళని, ఇది ఇంత ముఖ్యమా, దాని గురించి టెన్షన్ తెచ్చుకోవడం అనేది మీరు ప్రశ్నించుకోవాల్సింది. ఈ ప్రశ్న వల్ల మీకు చాలా ఉపయోగాలు జరుగుతాయి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.